జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇదిగో పద్మ పిన్ని, నిజం చెప్ప. మా నాన్నలందరికీ పొలంలో కలుపు ఎలా తీయాలో నేను దగ్గరుండి నేర్పించానా? చెప్పు. నువ్వు దగ్గరుండి నేర్పించలేదమ్మా, కానీ రోడ్లు ఓడవడం, పునాదులు తీయటం ఇవన్నీ ట్రైనింగ్ లో భాగమే కదమ్మా. అలాగని ఎవరు చెప్పారు నీకు? నువ్వాగు చిట్టమ్మా. ఇదిగో కోకిలమ్మా, పేదవాళ్ళకి అండగా నిలబడతావనుకున్నా. పేదవాళ్ళ కష్టాలను అర్థం చేసుకొని వారికి సేవలు అందిస్తావని మందాకి నీకు బదులు నిన్ను మేలు సీట్లో కూర్చోబెడితే నువ్వు కూడా అవకాశవాదిలా మారిపోయి పేదవాళ్ళ కష్టార్జితాన్ని దోచుకుంటావా? వాళ్ళని నమ్మించి మోసం చేస్తావా? ఇక ఉపేక్షించేదే లేదమ్మా. ఇప్పుడే ఈ క్షణమే నేను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు, ఒక్క నిమిషం. ఎమ్మెల్యే గారు, ఒక్క నిమిషం ఆగండి. అసలు ఏ సాక్ష్యాధారాలున్నాయని మా అత్తయ్య గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలే? ఇదిగో చూడు, తమతో రోడ్లు ఉడిపించారని, కలుపు తీయించారని, పునాదులు తవ్వించారని స్వయంగా చెప్తుంటే ఇంకా సాక్ష్యాలేం కావాలే? నీకు సాక్ష్యాలు చూపించాలా? సాక్ష్యాలు? నువ్వు ఊరుకో అమ్మా. ఎందుకంటే ఈ పనులన్నీ మా అత్తయ్య గారు చిట్టమ్మ చేయలేరు. దానికి నా దగ్గర ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఉంది. ఏటుదినా, నీ దగ్గర సాక్ష్యం ఉందా? అవును చిట్టమ్మ. పాపం నువ్వు అత్తయ్య గారు వీళ్ళకేదో సాయం చేయాలని ఇంటికి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి అన్నం వండి అందరికీ భోజనాలు పెట్టి పంపిస్తే మా అమ్మ ఏం చేసిందో తెలుసా? వదినా, ఏం చేసింది? ఏం చేసింది? ఎంతకీ మీరు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారమ్మా? చెప్పడం ఎందుకు, చూపిస్తాను. నాతో రండి. పదండమ్మా, పదండి, 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 రండి. అసలు మా అమ్మ వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? అమ్మా, నేను వీడని నీడను నేనే. చూశారు కదా, ఈ రోజు నుంచి మీ అందరికీ ఇక్కడే ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. మా అమ్మే ఇదంతా చేసింది. ఎమ్మెల్యే గారు, ఇంకా మీకు నమ్మకం కలగాలంటే ఇదిగో నేను వీడియోలు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత ఏదో పనులన్నీ చేసిందెవరు మీకే తెలుస్తుంది. నమస్కారం కాంతమ్మ గారు. నిన్నేమో కలుపు తీయడంలో ట్రైనింగ్ ఇచ్చారు, ఇవాళేం ట్రైనింగ్ ఇస్తారండి? మీ అందరి శ్రేయస్సు కోరి మిమ్మల్ని రోడ్లు ఊడవడంలో నిష్ణాతుల్ని చెయ్యాలని మా చిట్టమ్మ గారు, కోకిలమ్మ గారు నిర్ణయించుకున్నారు. ఏంటండి, రోడ్లు ఓడవాలా? అది కూడా ట్రైనింగేనా? అవును పద్మా, ఇళ్ళోడవడం మన సొంత పని, కాని రోడ్లోడవడం ప్రజా పని. ప్రజా పనా? అవును. మనిల్లు మనం ఊడ్చుకుంటాం, నీరసం తప్ప ఏమీ రాదు. అదే రోడ్లోడిస్తే నీరసంతో పాటు గవర్నమెంట్ వాళ్ళిచ్చే డబ్బులు కూడా వస్తాయి. నిజమా అమ్మా? అంటే మాకు రోడ్లు ఓడడంలో ట్రైనింగ్ ఇస్తారన్నమాట? అవును. ఇలా ఎవరైతే రోడ్లు ఊడవడంలో ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళందరికీ
గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగాలిస్తారంట. ఆ తర్వాత నెల నెల శాలరీ కూడా ఇస్తారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతారు. నిజమా తల్లి? ఎంత శుభవార్త చెప్పావమ్మా. కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి. జిందాబాద్లు కొట్టాల్సింది నాకు కాదమ్మా, చిట్టమ్మకి కోకిలమ్మకి. ఎందుకంటే ట్రైనింగ్ ఇప్పిస్తుంది వాళ్లే కదా. మిఠాయి కొట్టు చిట్టమ్మ గారికి, మిఠాయి కొట్టు చిట్టమ్మ గారికి, మిఠాయి కొట్టు చిట్టమ్మ గారికి, మేయర్ కోకిలమ్మ గారికి, మేయర్ కోకిలమ్మ గారికి. పద్మ, ఇంక చాలు. ఇప్పుడు పని మొదలు పెట్టండి. అలాగేనమ్మా. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం రంగయ్య. మీ కాలనీ మొత్తం 10 మంది కూలీళ్లు పెట్టి శుభ్రం చేయిస్తానన్నాను కదా. అవునండి. అందుకు మనిషికి 2000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తామన్నారు కదా. ఇస్తామండి. రోడ్లోడవడంతో మొదలు పెట్టాం. రేపటి నుంచి మీ గార్డెన్స్ లో మొక్కలు కత్తిరించడం, ఇంటికి పట్టిన నాచుని కడిగించడం, ఇంట్లో బూజులు దులిపించడం, ఇలాంటి పనులన్నీ చేయిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కూలీలు దొరక్క చాలా బాధపడిపోతున్నామండి. మీతో ఇలా చెప్పామో లేదో అలా పిలిపించేశారు. మా కాలనీ మొత్తం శుభ్రం చేయిస్తున్నారు. ఇదిగోండి అడ్వాన్స్. ఇటీ తమ్ముడు, జేబులో పెట్టు. తీసుకోదునా? ఓసి దుర్మార్గురాలా, కన్న కూతురు వయ్యుండి కన్న తల్లికి ద్రోహం చేస్తావా? చూసారు కదా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎవరు చేశారో తెలిసింది కదా. చూసారు కదా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఏమంటారు? ఇప్పటికీ మా అమ్మని ద్రోహి అంటారా? మా అమ్మని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? చెప్పండి ఎమ్మెల్యే గారు. కాంతమ్మా, సార్, యాక్చువల్లీ నా మాట. నీలాంటి స్వార్థపరురాలు, అవినీతి పరురాలు, దుర్మార్గురాలు పార్టీలో ఉండటానికి వీల్లేదు. నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. అలా పెట్టండి గట్టి. సార్ ప్లీజ్ అలా చేయకండి. నా మాట ఒక్కసారి వినండి. అది గ్రాఫిక్స్ ఏమైనా చేసుంటారు సార్. చాలా ఆపు. జనాల ముందు, కన్న బిడ్డల ముందు తిడితే బాగుండదనే ఆగుతున్నాను. నిన్ను ఇప్పుడే, ఈ క్షణమే సస్పెండ్ చేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.